నమ్ముచున్నాను. దేవుడికి వందనాలు. కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. వేదిని అలంకరించిన ప్రభారరావు గారు అయ్య గారికి, అలాగే జగశివ్ గారికి, నడిపిస్తున్న యశ్వాదానికి, డేవిడ్ గారికి అందరికి వందనాలు. అన్ని పండుగల కంటే ఆరాధన పండుగ. అందరూ చెప్పండి, ఉన్నదా? ఈ భూమి మీద ఎక్కడైనా ఆరాధన పండుగ ఉందా? ఉందా? కొన్ని పేర్లు ఉన్నాయి. ఆరాధన పండగ అనేది క్రైస్తవులకే ఉంది. చప్పటి కూడా గట్టిగా దేవుడు ఆరాధిస్తే స్వస్థత కార్యాలు జరుగుతాయి, ఆరాధిస్తే ఆత్మ వస్తుంది, ఆరాధిస్తే ఆశీర్వాదాలు కలుగుతాయి. ఈ భూమి మీద నీకు ఏదైతే అవసరమో ఆరాధనలోనే కలుగుతాయి. దేనికి స్తోత్రం. ఆరాధన అనేది ఈరోజు మనకి ఇష్టం ఉండదు. ఆరాధన పండగ, తైలాభిషేక పండగ. దేవునికి స్తోత్రం. మంచిది. దేవుని బిడ్డల చక్కని సాక్ష్యాలు, 2 సాక్ష్యాలు చెప్పారు. వారు ఆపదల నుండి విడిపించబడ్డారు. అలాగే ఈ తైలాభిషేకంలో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడని నేను నమ్మాను, మీరు నమ్మండి. దేవుని మహాకృపను బట్టి మా చిన్న కుమారుడు మరి దావీదు రాజుకి దేవుడు ఏర్పాటు ఇచ్చాడు. ఒకరికో తలంతు ఇస్తాడు. ఆ తలంతు ప్రకారంగా దేవుడు నడిపిస్తాడు. దేవుని సందులో ఒకనాడు మరి చాలా భయంకరమైన స్థితిలో ఉన్న కుమారుడిని ఈ రీతిగా వాడుకుంటున్నాడు. కారణం ఏంటి తెలుసా? ఓ రోజున మేము నిద్రవుతున్నప్పుడు మరి ఆ కుమారుడు 2వ సంవత్సరం అయితే నడుస్తున్నాడు. నిద్రపోయేటప్పుడు అర్ధరాత్రి కాకినాడలో ఉన్నాం. బిల్డింగ్ కొనుక్కున్నాం మేము. అక్కడ బయట ఒక్క పెడతాను నిద్ర అయితే అప్పుడు వాళ్ళు నడిచిపోయి రోడ్డు మీద మరి సూచనలు ఉంటాయి పక్కనే. అయితే మేము చూసుకున్నాం లేచి. అప్పుడు మాకు కనపడలేక అప్పుడు వెళ్ళేటప్పుడు గురి చుట్ల కుక్కలు ముట్టడేసేసాయి. ఆ ముట్టడేసినప్పుడు మరి కుక్కలు మరి చాలా భయంకరం. చిన్న పిల్లడు ఒక కుక్కలాకి వెళ్ళిపోతే సరిపోతుంది అన్న. అప్పుడు అక్కడ పక్కన ఒక ఆవిడ కుక్కలు మురుతుందని ఒక ముసలం లేచి వచ్చినప్పటికి తోలి ఆ కుమారుని తీసుకొచ్చింది, మాకు అప్పచెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే ఏదో పని ఉంటుంది ఒక మనిషిని బ్రతికించడానికి. అలాగే మా దైవజనులు నేను కూడా మరణాపాయంలో తప్పించబడ్డాం. నేను ఈ మాట చెప్పిన జాతికి ఆలకించి మా అనుభవ సాక్ష్యాలు. చనిపోతున్న మమ్మలను బ్రతికించి ఈ 2 గ్రామాల్లో సేవలు నడిపిస్తున్నాడు. అలాగే నా కుమార్తె పట్ల కూడా కృప చూపుతున్నాడు. బలహీనంగా ఉన్నా బలపరుస్తున్నాడు. ఆ కుమారుడు మరి ఆర్థిక ఇబ్బందులను బట్టి, అప్పులను బట్టి వెళ్ళటం జరిగింది. ఆ కొన్ని సమస్యలు ఆయనకి ఎదురొచ్చినా కానీ ప్రార్థనే శక్తి మనకు కావాలి. ఆ ప్రార్థన వల్ల ఆ కుమారుడు మన మధ్య నిలబడి ఉన్న సాక్ష్యం చెప్పాడు. నేను చెప్పేది ఏంటంటే మనల్ని ఒక పాత్రగా వాడుకుంటాడు. అది మనము నమ్మాలి. నీ వల్లైతే నమ్మిన వానికి సమస్తమును సాధ్యమే. ఈ రోజున మనము ఆ వాక్యాన్ని జాగ్రత్తగా గమనిద్దాం. చిన్న వాక్యాన్ని తీసుకుందాం. ఎబ్రీ రాసిన పత్రిక దేవుని సందులో ఒక వాక్యాన్ని మనం తీసుకుందాం. 6వ వచనం చదవండి. 11:6. ఎబ్రీ రాసిన పత్రిక 11:6లో మాట చెప్తున్న దేవుడు వాక్యాన్ని మనం చదవండి. విశ్వాసం అసాధ్యం, దేవుని యొద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని ఫలము దయచేసినని నమ్మవలని కదా. విశ్వాసాన్ని బట్టి నోవాహు సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకంలో పండగ. అది ఏ పండగ? తాతలు
ముత్తాతలు ఇవాళ 10 ఇంటికాడికి వస్తారంట. ఎవరైనా కనపడ్డారు మీ తాతోళ్ళు రోడ్ల మీద? ఏమా కనపడ్డారా? కనపడితే చెప్పండి. దేవునికి స్తోత్రం. వాళ్ళకి ఎన్నో వంటలు వండి పెడతా ఉంటారు. ఈ రోజున అందులో బిజీ అయిపోయిన కొందరు ఉంటారు. ఈ రోజున దేవుని బిడ్డరా, దినాలు చెడ్డవు కనుక సమయంని పోనివ్వద్దు, సద్వినియోగము చేసుకోవాలి. 2025 జనవరి 14వ తారీఖు వచ్చింది. 3 కార్యక్రమం మరి దేవుని సందులో చూపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన మాట వినట్లేదు ప్రజలు. ఆయన మాట వినట్టు వలన మరి దేవుడి సందులో కాపుదలు ఉంటుంది. ఏ పట్టణంలో అయితే ఆయన మాట వింటారో, ఏ గ్రామంలో అయితే ఆయన మాట వింటారో, ఏ స్థితిలో వింటారో ఆ పట్టణాలు, ఆ గ్రామాలు, ఆ కుటుంబాలు బాగుంటాయి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే దేవుడు ఉన్నాడని రావాలి. దేవుడు నమ్మకపోతే ఈ భూమి మీద మనం ఏమీ పొందలేము. మనుషులు నమ్ముటి వలన ఏ ప్రయోజనం లేదు. దేవుడు నమ్ముకున్న వాడే బాగుంటాడు. ఈరోజు నేను ఇదే మాట చెప్తున్నాను, దేవుడు ఉన్నాడని రావాలి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలు అవరు. విశ్వాసం ద్వారాగా స్వతంత్ర పొందారు. విశ్వాసం ద్వారాగే రాజ్యాలు పొందారు. ఎందుకంటే రాజ్యాలు జయించారు. మరి ఆ ఖడ్గా ద్వారా ఆ అభయాలు తప్పించబడ్డారు. మరి సింహాల భూమిలో వేసినా కానీ విశ్వాసం ద్వారా తప్పించబడ్డారు. అగ్ని వేసినా కానీ విశ్వాసం ద్వారాగా సొంతపడ్డారు. అంటే ప్రతిదీ విశ్వాసమే. విశ్వాసం అన్నది చాలా విలువైనది. విశ్వాసం లేకుండా ఈ పని నేను చేస్తున్నాను, నేను ఈ పనిలో నేను ముందుకెళ్తాను. అందుకే చిన్న సంగమా భయపడొద్దు. ఇది తైలాభిషేక ఆరాధనలో ఏదేమైనా సరే ఈ చిన్నదాన్ని పెద్దదిగా చేస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని నామంలో విశ్వాసం లేకుండా ఎవరు ఇష్టలు ఎవరు దేవుని సందులో ఈ ఆరాధన మీరు వచ్చారు కాబట్టి మీకున్న కష్టాలు, మీకున్న వెలుగులు, మీకున్న ఇబ్బందులు అన్నీ తీరుతాయని వచ్చారు కాబట్టి ఒక విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే నీకు కావలసిందల్లా దేవుడు ఇస్తాడు. అందుకు దేవుడి సందులో మనం విశ్వాసం ఉంచాలి. అయితే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ స్త్రీ విశ్వాసంతో ఆ చెంగుముట్టినట్టే బాగుపడ్డది. అలాగే ఎటువంటి సమయంలో సరే గాలికి ఎదిగిపోయినట్టుగా ఉండకూడదు. మనం నిలిచేవారుగా ఉండాలి. దేవుడి సందులో శోధనలు జయించేవారుగా ఉండాలి. అంతేగాని విశ్వాసాన్ని కోల్పోకూడదు, కంగారు పడకూడదు. ఎందుకంటే దేవుడు మనలను అందుకుంటున్నాడు. ఈ రోజున దేవుడు మాట వినాలి. దేవుడు నిన్ను దీవిస్తాడు. విశ్వాసమే నిన్ను కాపాడుతుంది కనుక ఈ మాటలో దేవుడు దీవించిన గాక. ఆమేన్. చక్కగా వాక్యాన్ని కొన్ని హెచ్చరిక మాటలు తెలియజేసిన పాస్టర్ విజయ్ కుమార్ అయ్య గారికి, నాన్నగారికి వందనాలు. మరి సమయంలో వాక్య నిమిత్తం ప్రార్థన పాస్టర్ గారు ప్రభాకర్ వచ్చి ప్రార్థన చేసి చేయవలసిందిగా వారిని ప్రేమపూర్వకంగా భావన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశ్రమక కారణభూతుడా, మా ప్రియ పర్లక తండ్రి, నీ అతి శ్రేష్టమైన ఘనమైన నాన్న బట్టి ఈ కొన్నాళ్ళు తండ్రి, మరియు 14వ తారీఖున 2వ మంగళవారం తండ్రి మమ్మల్ని మాదిరిగా మమ్మల్ని నడిపించుకొచ్చిన దేవానికి